నంద్యాల జిల్లా ఆత్మకూరు ఘటనపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్కి సూచించినట్టు సమాచారం. ముందుగా ఘటనపై మంత్రి పయ్యావుల కేశవ్కి మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కి కూడా ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. బైరెడ్డి శబరి వెంట మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతాప్ రెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. ఎంపీ బైరెడ్డి శబరి వెంట ప్రతాప్ రెడ్డి పర్యటించడంతో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రతాప్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే బుడ్డా అనుచరుల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ప్రతాప్ రెడ్డి ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఏరాసు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.